సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటంటే వేర్ ఈజ్ ఆర్జీవి. ఆర్జీవి ఎక్కడున్నాడని అందరూ సర్వత్రా ఎదురు చూస్తున్నారు. అండ్ ఆయన ఒక టాలీవుడ్ హీరో ఇంట్లో దాక్కున్నాడని కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. ఫరారీలో ఆర్జీవి. ఫరారీ అంటే ఏంటమ్మా అర్థం? పారిపోవడం. కాకపోతే ఎట్టుంచి ఆ వెనకన గోడ దూకి పారిపోవడం, లేకపోతే ఇట్లా ముసుకేసుకొని పారిపోవడం చూసాడా? నువ్వు ఇంటికి వస్తే తాళం వేసి ఉంది, అడిగితేనేమో లేరండి అన్నారు. అంటే ఓకే. అంటే ఎప్పుడెప్పుడు ఎవడెవడు వస్తాడని కాలు చెప్పుకొని కూర్చునే మనిషి కాదు కదమ్మా ఇంట్లో. ఆయన పనులు ఆయనకు ఉన్నాయి కదా. వాళ్ళ డైరీ రెడీ. ఇప్పుడు నా డైరీ కూడా నెలంతా ఫుల్ ఉంటుందిగా, నీ డైరీ కూడా నెలంతా ఫుల్ ఉంటుందిగా, అవునా? ఎప్పుడన్నా సడన్గా ఎవరన్నా పిలిస్తే మనం డేట్లని సర్దుమట్టు చేసుకుంటాం. ఎందుకంటే 10 ఛానళ్ళు తిరుగుతాం కాబట్టి అందరికీ చెప్పుకోవాలి. చెప్పి 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 పెట్టి అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు మనకు 3 రోజులు 2 రోజులు దొరుకుతాయి. అప్పుడు నువ్వు గోవాబో, మీ ఇంటికేవో, లేకపోతే ఇంకేటన్నాబో, హాస్పిటల్కి పో, పోలీస్ స్టేషన్కేవో, కోర్టుకేవో, వాట్ ఎవర్ ఏమైనా చేసుకో. అవి అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. సడన్గా ఎవడో వచ్చేసుకుని మీరు అర్జెంటుగా రావాలి అంటే ఎందుకు వెళ్తారమ్మా? వీళ్ళే అంటే పబ్లిక్లో ఉండే మనుషులు కదా వీళ్ళు, బిజియెస్ట్ పర్సన్. అలా అయితే వీళ్ళు ఏం చేసినా నడుస్తుందా అని కూడా అడగవచ్చు. ఇప్పుడు ఎవరికి కేసు పెట్టారు ఏమని? ఆయన ఏదో ఫోటోలు మార్ఫింగ్ చేశాడండి అని. ఇప్పుడు ఈయన ఫోటోలు మార్ఫింగ్ చేశాడా లేదా పోలీసులు అది నిర్ధారించుకొని ఆ కేసులో ఎంత అథెంటిసిటీ ఉందో చూసి ఎక్కడో నేరం జరిగింది అని వాళ్ళు భావిస్తే అప్పుడు ఈయన దగ్గర రావాలి. ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా రావాలంటే కుదరదమ్మా. ఇప్పుడు నేను పెడతా, ట్రంప్ మీద కేసు పెడతాను నీ పోలీస్ స్టేషన్లో, తీసుకొస్తావా ట్రంప్ని? పెడతా, ఇప్పుడే పెడతాను నేను వెళ్ళి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో. ట్రంప్ మొన్న ఏదో స్పీచ్ ఇచ్చాడు, దానివల్ల నా మనోభావం దెబ్బతినింది అని చెప్తే వీళ్ళు మీద ట్రంప్ నీ మీద కేసు అయింది, అర్జెంటుగా రావాలి, నువ్వు ఇక్కడ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందంటే వస్తాడా? ఇది అంతే. ఎవరో కేసు పెట్టారు, ఎందుకు పెట్టాడు? ఆయన ఫోటోలు మార్ఫింగ్ చేశాడు. నేను ఆరాధించే మనుషుల మొహాలని మార్ఫింగ్ చేసి కించపరిచేలా చేశాడండి, దానివల్ల నా మనోభావం దెబ్బతినింది. నీ మనోభావం దెబ్బతినింది కదా. మనోభావం దెబ్బతినిందంటే అది నీ మానసిక సమస్య కదా. నీ మానసిక సమస్యకి ఆర్జీబీ పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలి? నెక్స్ట్, ఇప్పుడు అసలు ఆ కేసు గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా మాట్లాడిందంతా కూడా ఏదో ఒక సరదాగా చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు సీరియస్గా చెప్పాలనుకుంటే చిన్నప్పటి నుంచి నీకు పేపర్ చదివే అలవాటు ఉందా? ఏ పేపర్? ఎందుకు మన రామోజీరావు గారి పేపరే తీసుకుందాం, ఈనాడు ఫర్ ఎగ్జాంపుల్. సండే బుక్ ఇలా తెరిస్తే రాజకీయ కార్టూన్లు ఉంటాయా? ప్రతి పేపర్ కింద కూడా కార్టూన్లు ఉంటాయా? మధ్యలో కూడా ఉంటాయి రాజకీయ కార్టూన్లు. ఫస్ట్ బాడీ షేమింగ్ చేస్తాయి కార్టూన్స్. ఎలా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ముక్కు కొంచెం ఇలా ఉంటుంది, వాడు ఇంత పెద్ద ముక్కు వేసేస్తాడు. జయలలిత గారు కొంచెం బొద్దుగా ఉంటుంది, గుండ్రంగా వేస్తాడు. ఫస్ట్ బాడీ షేమింగ్గా చేసేది కార్టూన్స్ అంటే నవ్వుకుంటాం, కానీ కార్టూన్స్ చేసేదే ఫస్ట్ బాడీ షేమింగ్. తర్వాత గాలం వేసి చేపను తీసినట్టుగా ఇట్లా నరేంద్ర మోడీని లేపుతాడు. నెక్స్ట్ ఏది అదేంటిది, పెద్ద పెద్ద బస్తాలు తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్ మీద వేస్తాడు, ఇట్లా గిల్లుతారు. చంద్రబాబు నాయుడు గారు చొక్కా తీసుకెళ్ళి ఇట్లా పిన్ చేస్తారు, ఇట్లా బట్టలు ఆరేసినట్టు వీళ్ళని ఆరేస్తాడు. రకరకాలుగా చేస్తారు. అవన్నీ నువ్వు స్పోర్టివ్గానే తీసుకున్నావు కదా, అవి కూడా నిన్ను కించపరిచేవే. అంతెందుకు, ఇంకా ప్రెసిడెంట్ల గురించి, రాష్ట్రపతి గురించి, గవర్నర్ గురించి మాట్లాడొద్దు. అబ్దుల్ కలాం గారి మీద బోల్డ్ కార్టూన్లు చూడు. ఇప్పుడు గూగుల్ కొట్టి అబ్దుల్ కలాం కార్టూన్స్ అని కొట్టి ఎన్నో వస్తాయి. ఇట్లా ఇట్లా జుట్టు ఇట్లా వేసుకొని, ఇంత పెద్ద ముక్కు వేసుకొని అన్నీ వస్తాయి. కించపరచడమేగా, తప్పే కదా అది. నువ్వు తప్పుగా చూస్తే అది వ్యంగ్యం. వ్యంగ్యం అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ని ఆర్ట్లా తీసుకున్నారు కాబట్టి ఎవరేమనలా. ఇప్పటికీ ఈ రోజు కూడా వస్తాయి. మోడీ గారు ఉంటారు, ఎటో వెళ్తూ ఉంటారు, ఆయన్ని బట్టి ఇట్లా లాగినట్టుగా, సోనియా గాంధీ లాగినట్టుగా ఒక కార్టూన్ వేస్తారు, డిఫరెంట్గా వేస్తారు. అవన్నీ కామనే. అది నువ్వు స్పోర్టివ్గా తీసుకున్నావుగా. నెక్స్ట్ అంటే అప్పట్లో టీవీ నెలలో వికట కవి అని వచ్చేది, రాజకీయ నాయకులు డ్యాన్స్లు వేసేవాళ్ళు, వాళ్ళ మొహాలే ఉండేవి, అవునా? స్పోర్టివ్గా తీసుకున్నావుగా. నెక్స్ట్ మిమిక్రీలు, మన శివారెడ్డి గారు లాంటి వాళ్ళు చేసే మిమిక్రీలు. హెలికాప్టర్లో వైఎస్ వెళ్తారు, చంద్రబాబు వెళ్తాడు, రోషయ్య వెళ్తాడు, కృష్ణ గారు వెళ్తారు, శోభన్ బాబు, అందరూ వెళ్తారు. వీళ్ళు ఏదో కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, ఏవేవో చేస్తారు. హా నవ్వుకున్నారుగా, అంతేనా? అంటే రాజకీయ నాయకుల మీద కార్టూన్లు వచ్చినా మీకు సమ్మతమే.
యానిమేటెడ్ సిరీస్ వచ్చినా సమ్మతమే. నెక్స్ట్ మిమిక్రీలు చేసినా సమ్మతమే. ఈ ఆర్జీవి అట్లాంటి మొహాలను పెట్టి సినిమా తీస్తే ఎందుకు యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్? వ్యంగ్యాన్ని తీసుకోవడం కూడా ఒక ఆర్టమా? ఆయన కళాకారుడు, వ్యంగ్యాన్ని వ్యంగ్యంగా చూపించిన కళాకారుడు ఆయన. గౌరవించి, ఇంకా కావాలంటే తీసుకెళ్ళి సన్మానం చేయి, తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తానంటావేంటి, నోటీసులు పంపిస్తా అంటావేంటి? ఎందుకు? నేను ఆరాధించే మనిషి నాకు కించపరిచాడు. నిన్నెవరు ఆరాధించమన్నాడు? ఆయన కించపరిచినట్టుగా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? తప్పది. ఇప్పుడు ఈ కోణంలో నేను చెప్పినవన్నీ తప్పు కాకపోతే ఇది కూడా తప్పు కాదు. అయినా సరే నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఏదైనా పెట్టుకొని అరెస్ట్ చేయాలి తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. సీరియస్లీ అదే జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే. ఇప్పుడు నౌ ఫరారీ అందుబాటులో లేడు అనే దాన్ని వీళ్ళు తెగించి ఫరారీ అని రాస్తాడు. నీ ఇంటికి నేను వస్తాను, నువ్వు లేవు. దాని అర్థం ఏంటి? మౌనిక అందుబాటులో లేదు అని. మౌనిక ఫరారీ కాదు, మౌనిక పారిపోయిందని కాదు. అర్థమైందా? నేను వచ్చినప్పుడు నువ్వు అందుబాటులో లేవు అంతే. అండ్ ఆయన కూడా చెప్పాడు, మా టైమింగ్ కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది, అనుకోకుండా పిలిచా, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కదా అని, విచారణకు హాజరమ్మండి, వస్తా, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు అదంతా సీరియస్ ఏం కాదు నువ్వు పెట్టింది. ఎందుకు సీరియస్ కాదు? ఎప్పుడు పెట్టావు కేసు? నువ్వు మొన్న పెట్టావు. దేని మీద? వ్యూహం సినిమా మీద పెట్టావు. వ్యూహం సినిమా ఎప్పుడు వచ్చింది? మార్చిలో వచ్చింది. అప్పుడు ఎందుకు పెట్టలేదు నువ్వు కేసు? ఇప్పుడే ఎందుకు పెట్టావు? సంథింగ్ టార్గెటెడ్. ఇట్లా టార్గెట్ చేసే వాటికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని ఆయన ఉన్నాడు. హీఈస్ రైట్. మరి పర్టికులర్ గా ఒక హీరో ఇంట్లో ఉన్నాడు అని ఎందుకు వార్త? ఎక్కడన్నా ఉండనీమా, పలానా హీరో ఇంట్లో ఉండని, నీ ఇంట్లో ఉండని, నా ఇంట్లో ఉండని, మన స్టూడియోలో ఉండని, ఈ కుర్చీ కిందే ఉండని, ఎక్కడన్నా ఉండని, తప్పేంటి? తప్పేం లేదు కదా. టార్గెట్ చేసి తీసుకెళ్ళకూడదు ఎవరైనా సరే. అథెంటిక్గా ఏదన్నా ఉంటే, ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు వీళ్ళంతా? అప్పటిదాకా వీళ్ళ మనోభావాలు ఏం దెబ్బతినలేదా? మరి ఇప్పుడు ఎలా చేస్తావు అరెస్ట్? అది అలా అంటే వర్మ గురించి ఒక్కదాని గురించి చెప్పుకుంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా కార్యకర్తలు, వాళ్ళ మీద కూడా ఇది వర్తిస్తుంది. అలా అంటే బోల్డ్ అంత మంది ఉన్నారు మా. టార్గెట్ చేసి తీసుకెళ్ళకూడదు. ఎప్పుడు నిజంగా అక్కడ ఏదైనా తప్పు చేసి ఉంటే అది నువ్వు ప్రూవ్ చేయగలిగి ఈ తప్పు ప్రకారంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే యూ కెన్ డూ.